ఒక నిమిషం అండి గురుమూర్తి గారు, మీతో మళ్ళీ నేను మాట్లాడతాను. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. రవిశంకర్ గారు నమస్తే. నమస్తే అండి. ఇక్కడ నమస్కారం. 910 వీక్షకులకు నమస్కారం. ఓకే, 2000 ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన పొలిటికల్ అరంగేట్రం చేసింది తెలుగుదేశం పార్టీలోనే. 2014, 2019 ఈ 2 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీదే ఆయన గెలిచారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన రిజైన్ చేసేశారు కదండి. రిజైన్, వల్లభనేని వంశీ రిజైన్ అన్నప్పటికీ ఏంటి వైసీపీ నుంచి ఏదైనా వేధింపులు ఉన్నాయా, బెదిరింపులు ఉన్నాయా, పాపం అందుకే ఆయన బయటకు వచ్చేస్తున్నాడా అని చెప్పి మొత్తం పదవికే రిజైన్ చేసేసాడా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాస్త సానుభూతి చూపించిన పరిస్థితి. సీన్ కట్ చేస్తే కొడాలి నానితో ప్రత్యక్షమయ్యారు. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మంచి స్నేహితులు. కాబట్టి అసలు ఏం జరిగి ఉంటుంది ఆల్ ఆఫ్ ఏ సడన్ అప్పుడు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఏ కారణంతో ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు? పార్టీ మారడం తప్పేమీ కాదు, ఓకే, ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, కనీసం ఎమ్మెల్యే పదవికి రిజైన్ కూడా చేయకుండా. కానీ ఆయన పార్టీ మారిన తర్వాత కొడాలి నానితో పోటీ పడి మరీ వల్లభనేని వంశీ, జూనియర్ లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, భువనేశ్వర్ గారిని కూడా అన్న దానిలో మెయిన్ ముందు అన్నది ఎవరంటే వల్లభనేని వంశీ. ఎందుకు మార్పు ఎందుకు వచ్చినట్టు మీ విశ్లేషణ ఏంటి దీని మీద? రవిశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బహుశా భారతదేశంలో ఎప్పుడూ జరగనటువంటి అప్రజాస్వామికమైనటువంటి దాడుల విషయం, ఎందుకు ఎప్పుడూ జరగనటువంటి భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి దాడులు జరిగినాయి అనే మాట వాడాల్సి వచ్చిందంటే, ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఎన్నైనా చేయొచ్చండి. ఒక పార్టీ ఆఫీస్ మీదకి నేరుగా దొమ్మికి పంపించి దాడి చేసి పార్టీ కేంద్ర కార్యాలయం మీద, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గన్నవరంకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం మీద దాడి సంబంధించి కూడా ఇది నా సామ్రాజ్యం, నా సామ్రాజ్యంలోకి ఎవడొచ్చినా సరే నేను ఇంతే దాడులు చేస్తాను అనేటువంటిది చెప్పాలి అనేటువంటిది వల్లభనేని వంశీ యొక్క నియంత్రణతో పోకూడదు. ఆయనకి సహకరించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి అన్నామంటే, మీరు ఆ ప్రభుత్వంలో గమనిస్తే ఏ నాయకుడిని ఎవరు తిట్టాలి అనేటువంటి దాని మీద శాఖలను ఏర్పాటు చేశాడు. మంత్రులకు శాఖలు ఉంటాయి కానీ ఆ మంత్రులు ఎవరు ఆ శాఖలు చూసేటువంటి పరిస్థితి కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి గుడివాడ అమర్నాథ్, పేరు నాని, రోజా, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ తిట్టడానికి కొడాలి నాని, వంశీ వీళ్ళిద్దరే చాలా అగ్రెసివ్ గా. నాకు తెలిసి వైసీపీలో, నాకు తెలిసి కృష్ణాంజనేయులు గారు, వైసీపీలో ఇంతకు మించి ఇంకెవరు కూడా అంత అసభ్యంగా మాట్లాడలా. నోరిప్పితే వాడు వీడు, ఇంకా మనం కూడా మాట్లాడుకోలేని మాటలు అవన్నీ. వైసీపీ అని కాదండి, అసలు ఏ రాజకీయ పార్టీలైనా అసలు ఆ తరహాలో మాట్లాడేటువంటి సంస్కృతి గతంలో ఉందా అండి? గతంలో కూడా రాజకీయ విమర్శలు ఉన్నాయి, పరిధి దాటి విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాదంటంలా. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు, అది కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కుటుంబీకుల్ని ఎక్కడ బయట తిట్టారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ వల్లభనేని వంశీ, కొడాలి నాని ద్వారాగా అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి వ్యవహారం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కేవలం పావులు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఇది లేకుండా, అసైన్మెంట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి తిట్టమంటేనే తిట్టారు అనేటువంటి అని నేను ఎందుకు అంటున్నానండి ఈ మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు కదా. ఎందుకు వచ్చింది అంటే, మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి తర్వాత ఒక అంశము దాని మీద వివరణిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ముఖ్యమంత్రిని నన్నే మోసడీకి అంటే నా అభిమానస్తులకు బీపీలు వచ్చే కోపం వచ్చింది, వెళ్ళి దాడి చేశారన్న. అంటే విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అనేటువంటి దాని మీద ఇక్కడ ఒక అంశమే. కాబట్టి ఇప్పుడు అది గతించినటువంటి అంశం. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఖచ్చితంగా అప్పుడు ఎవరైతే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళ మీద ఈ విధమైనటువంటి తిట్ల దండకం కానీ లేకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు కనీసం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవ్వాలి. అదే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీరు అన్నారు కదా, వాళ్ళకి
వాళ్ళకి అసలు ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండదు, వాళ్ళని ఏం చేస్తారు, ఇవన్నీ సెకండరీ అండి. అది జరుగుతాయి లేదు నేను చెప్పలేను, కానీ ముందు చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలిగా. అందుకనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు పోలీసులు కదా కేసు నమోదు చేసింది. Yes. ఆ పనికిరాని కేసులు నమోదు చేశారు, అసలు అరెస్టే చేసినటువంటి పరిస్థితి లేదు ఒక్కళ్ళను కూడా. అందుకని తిరిగి ఇప్పుడు కేసులను మళ్ళీ దాని మీద పునర్ దర్యాప్తు చేయటము, అదే విధంగా అప్పుడు నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసులను సస్పెండ్ చేయటము, ఇప్పుడు దాంట్లో నిందితులను అరెస్ట్ చేయటం అనేటువంటిది, దాంట్లో ఇంకా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, అల్లాళ్ళ అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, Yes. వీళ్ళందరూ కూడా ఉన్నారు, నిందితులుగా ఉన్నారు. ఏది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం. అవును. ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించి గన్నవరము పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ కేసులో ఎవరు కేసు నమోదు చేసింది? అప్పుడు పోలీసులు గన్నవరం పోలీసులు అంటే వల్లభనేని వంశీ ఎంత చెప్తే అంత. Yes. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే కార్లు పగలగొట్టుకున్నారో వాళ్ళందరూ నిందితులు అయిపోయారు ఆ రోజున. ఇప్పుడు గురుమూర్తి గారు జైలుకి వెళ్ళాడు, పట్టాభిని 2 రోజులు వేధించి జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చేశారు కదా. అవును. అప్పుడు పోలీసులు ఏం చేశారు? వల్లభనేని వంశీ మీద ఎలాగూ వాళ్ళ ఇది బాస్ కదా, పొలిటికల్ బాస్ వాళ్ళకి, అందుకని పెట్టలేదు అంటారు అని ఎప్పుడైనా తర్వాత ఇబ్బందిని 71వ నిందితుడిగా పెట్టారు. Yes. ఇప్పుడు నేనేమంటానంటే ఆ కేసులో అరెస్ట్ చేయటం అనేది మీరు చెప్పినట్టుగా జరిగితే ఆ కేసు సీరియస్ కేసేనండి, సీరియస్ కేసు. కానీ నిందితుడుగా వల్లభనేని వంశీ 71వ నిందితుడు. ఒకవేళ అరెస్ట్ అయినా, స్టేషన్ బెయిల్ ఇవ్వకపోయినా, ఒకవేళ పోలీసులు కోర్టుకు వెళ్తే మాత్రం రిమాండ్ ఇచ్చేదానికి అవకాశం లేదు. నేనేమంటాను అంటే వీళ్ళు ఇప్పటి ప్రభుత్వం, అసలు గత ప్రభుత్వంలో ఏదైతే పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మేము వాళ్ళను ఉపేక్షించేది లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పున్నాడు. నేను వీళ్ళకు ఒక సూచన చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. ఏం సూచన అంటే, వల్లభనేని వంశీ అదే విధంగా కొడాలి నాని వీళ్ళిద్దరి గురించే మనం మాట్లాడుకుంటున్నాం కదా. వీళ్ళిద్దరూ ఆ ప్రభుత్వంలో నోటి దూల ఒక్కటే కాదండి, నోటి ద్వారాగా చేయటమే కాదు, వీళ్ళు అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఆరోపణలు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. మీరు జనసేనకు సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టరు ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏం చేశారు? మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బియ్యానికి సంబంధించినటువంటి మాఫియా మీద కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరి మీద ఇవన్నీ మీద పెద్ద దర్యాప్తు జరిపారు. ఇవన్నిట్లో పక్కా ప్రణాళిక రూపొందించి కొడాలి నాని అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు అనుకుంటున్నాను. అంటే కొడాలి నాని గతంలో అంటే ఫస్ట్ టర్మ్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి అప్పుడు జరిగిన అవకతవకలు, అవినీతి, దోపిడీ, ఈ బియ్యం అక్రమ ఎగుమతి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిపి పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో కొడాలి నాని చేసిన వ్యాపారాలు, ఇవన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం జరుగుతోందా? ఖచ్చితంగా జరుగుతుందండి, జరిగిద్ది కూడా. ఇప్పుడు అదొక్కటే కాదు కదా, సివిల్ సప్లైస్ ఒక్కటే కాదు. మీరు అందుకనే ఇసుక, మద్యము, మైన్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని